వ్యవసాయంలో రైతులకు ఇబ్బందులు దూరం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండవ రోజు కొనసాగుతున్న తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను విజిట్ చేసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, వ్యవసాయ అధికారులు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరెడ్డిని మాట్లాడుతూ రైతే పెద్ద శాస్త్రవేత్త అని రైతు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతుల కోసం ఆలోచన చేస్తున్నాడన్నారు. ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. నకిలీ సీడ్ వల్లనే రైతులు నష్టపోతున్నారని, మల్టీనేషనల్ కంపెనీల వల్ల రైతులు ఆగమవుతున్నారని తెలిపారు. అందుకే రైతుకు విత్తన హక్కును కల్పించే దిశగా విత్తన చట్టం తీసుకురాబోతున్నారని వెల్లడించారు. దానికోసం విత్తన కమిటీ వేశారని, ఆ విత్తన కమిటీ జిల్లాల పర్యటన చేసి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరామని, పసుపు రైతు యాంత్రీకరణ వైపు రావాలన్నారు. రైతు కమిషన్ వచ్చి 6 నెలల్లో చాలా పనులు చేశామన్నారు. రైతుకు కులము మతము లేదని, రైతు అందరివాడని, త్వరలో ఆదర్శ రైతును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందని పేర్కొన్నారు. కేంద్రం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వంలో భూసార పరీక్షలు చేయకుండా 16 కోట్లు పక్కన పెట్టిందన్నారు. రైతులు కోతులతో ఇబ్బంది పడుతున్నారని, సోలార్ ఫెన్సింగ్ చేసుకోవాలని నాబార్డు సమావేశంలో చర్చించామని, దానికి నాబార్డు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తుందన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మానేసి రైతుకు అండగా నిలబడాలని కోరారు. వ్యవసాయానికి సంబంధించిన మెలకువలు కానీ, పరికరాలు కానీ, హార్టికల్చర్, సిరికల్చర్ అన్నికి సంబంధించినవి కాకుండా మెకనైజేషన్ కూడా ఇప్పటి వరకు కొంత రైతులకి తెలియని చిన్న మెకనైజేషన్ కూడా ఇక్కడ పెట్టిండ్రు. చాలా సంతోషం. నాకు బాగా సన్నిహితులు ఇద్దరు, పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ. వాళ్ళు స్టూడెంట్ నాయకులుగా ఉన్నప్పటి నుంచి నేను బాగా ఎరుగుదు. వాళ్ళకి ప్రత్యేకంగా రైతాంగం తరఫున వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ పెట్టినందుకు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఒక రైతు పరిపాలన చేస్తున్నాడు. ఆ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు కాబట్టి యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వం అంతా కూడా రైతుల దగ్గరికి పోతున్నారు. మహబూబ్ నగర్లో రైతు పండుగ కానీ, నిజామాబాద్లో అదేవిధంగా ఒక పెద్ద ప్రదర్శన కానీ, ఇక్కడ మూడవది. అంటే తరచుగా రైతుల దగ్గరికి వాళ్లకు తెలిసినే కాకుండా తెలియని చెప్పడానికి అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక, సెరికల్చర్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, అదే కాకుండా సైంటిస్ట్ కూడా వెళ్తున్నారు. సంతోషం. ఇక్కడ మేము మా అనుభవంలో కొద్దిగా రైతులు తరతరాలుగా చేస్తున్న సాంప్రదాయ పంటలను మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఆ సాంప్రదాయ పంటలలో లాభాలుంటాయి, రైతుకి ఇబ్బంది ఉండదు, ఎక్కడికో పోయి అడ్డికి పావుసేరు అమ్ముకోవాలనే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అనుభవంలో చూస్తే కొద్దిగా బోర్లలో నీళ్లు ఉన్నా కూడా వరి వేసుకోవాలనే ఆలోచనకు రైతులు పోతున్నారు. ఇది మేము మాట్లాడితే ప్రతిపక్షం వాళ్ళు వరి వద్దంటున్నారు అని మాట్లాడుతున్నారు. కాదు, మా అభిప్రాయం అది కాదు. దేనికైనా, ఏ పంటకైనా కొన్ని నీళ్ళు ఎక్కువ తాగే పంటలు ఉంటాయి, తక్కువ తాగే పంటలు ఉంటాయి. మనము తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరము, కృష్ణా, గోదావరి ప్రాంతాలలో కాకుండా ఎక్కువ చెరువులు, బోర్ల కింద ఆధారపడ్డ వ్యవసాయాలు. దీనికి అనుగుణంగా రైతాంగం అంతా కూడా మీకు బాగా అనుభవం ఉంది. మీరు పంటలలో కొంత మార్పిడి తీసుకురండి. ఆ మార్పిడికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. దానికి కావలసిన మెకనైజేషన్ కానీ, చిన్నవి దానికి కావలసిన పెట్టుబడి కానీ, దానికి మీకు పంట పండించిన తర్వాత మీకు దగ్గరలో మార్కెటింగ్ వ్యవస్థ కానీ, లేకపోతే రేపో మాపో పంటల బీమా పథకం కూడా వస్తుంది.
అదే కాకుండా ఈ మధ్యకాలంలో ములుగులో చూసిన అనుభవం ప్రకారంగా గత పాలకులు ఇష్టారాజ్యంగా విత్తన కంపెనీలకు అధికారాలన్నీ చేశారు. మీ విత్తనాలు మీరే సర్టిఫై చేసుకోండి అని చెప్పారు. దానివల్ల ఏమైంది? రైతులు నష్టపోయారు. అందువల్ల ఆ ములుగును చూసిన తర్వాత మేము ప్రభుత్వానికి ఒక సూచన చేస్తే ప్రభుత్వం వెంటనే కమిటీ వేసింది, విత్తన కమిటీ వేసింది. ఆ విత్తన కమిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నది. తొందరలోనే ఒక సమగ్రమైన విత్తన చట్టం వస్తే రైతుకి విత్తన హక్కు ఉంటుంది. భూమి హక్కు విషయంలోనైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పి అదేవిధంగా బంగాళాఖాతంలో వేయడం జరిగింది. భూభారత్ తేవడం జరిగింది. ROR చట్టం తేవడం జరిగింది. అమెరికా కంపెనీకి ఇచ్చిన అదంతా కూడా తీసుకొచ్చి మళ్ళీ NICకి అప్పజేయాలి. ఇవి పెద్ద మార్పులు. అందువల్ల ఇక్కడ చూస్తే సాంప్రదాయ వ్యవసాయం బాగా కనిపిస్తుంది. సాంప్రదాయ వ్యవసాయాల పక్కన మనం కనుక వెళ్తే మనం కోరుకున్న ధర వస్తుంది. లేకపోతే వరి చూడండి, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం కొనిపెట్టాలి. దానికి వాళ్ళు నిర్ణయం చేస్తారు. మినిమం సపోర్ట్ ప్రైసు నిర్ణయంలో శాస్త్రీయత లేదు. నిజంగా అతనికి పెట్టుబడి పెట్టింది రావటం లేదు. MS స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ కూడా ఎవరు పాటిస్తలేరు. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడ లేదు. ఈ బోనస్ వల్ల ఏమైంది? 2 రకాల లాభాలైనాయి. మినిమం సపోర్ట్ ప్రైస్ పైన 500 రూపాయలు. ఆ 500 రూపాయల వల్ల భూమి యజమానికి వచ్చినాయి, కౌలు రైతుకు కూడా వచ్చినాయి. ఇది ఒక మంచి పరిణామం. రాబోయే రోజులలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఆశయంతోనైతే రైతు వ్యవసాయ కమిషన్ వేసిండో ఒకటొకటి మేము రైతులకి వ్యవసాయానికి ఏ విధంగా మార్పులు తీసుకురావాలనే ఆలోచన విధానంలో ఆదర్శ రైతు మళ్ళీ గ్రామాలలో ఉండాలని, ఆ ఆదర్శ రైతుకి మట్టి పరీక్ష చేసే పరికరం ఆయన చేతిలో పెట్టాలని, అదేవిధంగా రైతు వేదికలో అతనికి స్థానం ఉండాలని, ఇంకా అనేకమైన బాధ్యతలు రైతుకు ఇవ్వడానికి, రైతును ఒక రాజును చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ రైతుకి మెకనైజేషన్ విషయంలో ఎంతైతే ఉపాధి హామీ పథకం వచ్చింది, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. దాన్ని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం పథకం, అది మన చేతుల్లో లేదు. అయ్యా మీరు దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని అడిగినాం, ఇంతవరకు కాలే. కొద్దిగా ఏమైంది, అక్కడక్కడ ఎస్సీలకు అది వర్తిస్తున్నది, మిగతా వాళ్ళకి వర్తిస్తలేదు. దానికి ప్రత్యామ్నాయంగా మెకనైజేషన్ కావాలి. పెద్ద ట్రాక్టర్లు అవసరం లేదు. చిన్న ట్రాక్టర్లు తక్కువ ధరకు వచ్చేటివి, అది కూడా సబ్సిడీ మీద రైతు తన భార్య వాళ్ళు నడుపుకునే పద్ధతులు, కలుపు తీసుకోవడానికి కానీ పంట బయటికి తీసుకురావడానికి కానీ వీటన్నిటికీ మెకనైజేషను ప్రత్యామ్నాయం ఉపాధి హామీ పథకానికి. ఇవన్నీ కూడా చేస్తూనే ఒక్కొక్కసారి కరువు వస్తుంది, మన చేతిలో లేదు. అధిక వర్షాలు వస్తాయి, కరువు కూడా వస్తుంది. అట్లాంటప్పుడు పూర్వము నుంచి కూడా చెరువులను ఆనాటి నుంచి కూడా నీరేటి కాడు అనేవాడు వర్షాకాలంలో వచ్చిన నీళ్లను చెరువులలో భద్రపరుచుకొని తూము పగడబందిగా చేసుకొని కట్ట పగడబందిగా చేసుకొని నీళ్లు వాడుకునేవాళ్ళు. అంతేకాదు దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, దానివల్ల బోర్లలో నీళ్లు ఉంటాయి సమృద్ధిగా. అందుకే కమిషన్ ఒక సూచన చేసింది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ఒక ప్రతిపాదన పెట్టినాం. ఏమిటంటే ఏ గ్రామంలో ఉండే చెరువులు ఆ రైతులే నిర్వహణ చేసుకునే విధంగా వాళ్ళకి అధికారాలు ఉండాలి. దానికి మీరేదైతే ప్రభుత్వం పెట్టుబడి పెడుతున్నారో అది ఆ రైతు సంఘాలకే ఇవ్వండి. ఇప్పుడేమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ చెరువులు కుంటలు అన్నీ తీసుకెళ్ళి కాళేశ్వరంలో కలిపేశాడు. అటు కాళేశ్వరం నీళ్ళు వస్తలేవు, ఇటు చెరువులలో నీళ్ళు వస్తలేవు, రెండింటికి చెడిపోయారు. అందువల్లనే మేము ఏమన్నామంటే ఈ నీళ్లు నిజాం కాలం నుంచి కూడా గొలుసు చెరువులు ఉన్నాయి తెలంగాణలో. ఆ చెరువుల నిర్వహణ, ఆ నీటిని వాడుకోవడం, ఆ రిపేర్లకు ప్రభుత్వం ఇచ్చే డబ్బు, ఇవన్నీ కూడా రైతుకి ఉంటే బాగుంటుందనేది ఇట్లాంటి అనేకమైన సూచనలు చేసినాం. ఇక ముందు కూడా ఇక్కడ నేను మొదలే చెప్పిన పరిపాలన జరుగుతుంది, రైతే రాజుగా ఉన్నాడు. చూడండి, అగ్రికల్చర్కు సంబంధించిన ఏ మంత్రినైనా తీసుకోండి, ఇక్కడ పొన్నం ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు గారు కానీ
అందరూ కూడా వ్యవసాయదారులే, అందరికీ వ్యవసాయంలో అనుభవం ఉన్న వాళ్ళే. వ్యవసాయాన్ని రాజకీయం చేయకండి, అందరం కలిసి ప్రయాణం చేద్దాము. రైతు తన కాళ్ళ మీద తాను నిలబడి ఆదాయం సంపాదించుకొని వెనుకటికి ఏ విధంగానైతే రైతును దేశానికి వెన్నెముక అన్నారో, అన్నదాత అన్నారో, దాన్ని సార్థకం చేయడానికి మా ప్రభుత్వం అయితే తయారుగా ఉంది. కానీ మీరు కూడా సహకరించండి, రాజకీయం చేయకండి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అంతా కూడా ఈ రాష్ట్రంలో రైతులను బాగుపరచాలి, రైతులకు ఉపయోగపడే విధంగా వస్తున్నటువంటి కొత్త కొత్త విధానాలన్నీ కూడా రైతులకు అందించాలనే ఒక ఆలోచనతోటి రైతు మహోత్సవం పేరు మీద జిల్లాలలో ఒక మేళా పెట్టి ఒక 3 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులను తీసుకొచ్చి ఇక్కడ కొత్తగా యాంత్రీకరణ కావచ్చు, విత్తనాలు కావచ్చు, అనేక రకాలుగా వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు విదేశాల్లో, ప్రపంచంలో అనేక దేశాల్లో చేసినట్లుగా మనం కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మొట్టమొదటిగా మహబూబ్నగర్లో, అలాగే నిజామాబాద్లో, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో పెట్టి రైతులకు ఒక అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మేళాలో విత్తనాలతో పాటు, అలాగే యాంత్రీకరణతో పాటు, అలాగే సైంటిస్టుల ద్వారా వ్యవసాయంలో అనేక మార్పులు ఏదైతే వస్తున్నాయో వాటిని అధిగమించడం కోసము రైతులతోటి సలహాలు, సూచనలు చేపిస్తూ ఇవాళ రైతులకు ఒక అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది.